హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణంలో ఈ రోజు మనం 44వ దశకానికి వచ్చాం. 44వ దశకం. దీని పేరు శ్రీకృష్ణులకు జాతకర్మాది సంస్కారములు అనే అంశాన్ని దీంట్లో వర్ణించబోతున్నారు. భాగవతంలో ఉన్న విషయాన్ని చక్కగా వివరిస్తున్నారు నారాయణ భట్టతిరి గారు. ఇందులో మనకి మానవుడి పుట్టిన తర్వాత జాతకర్మాలు చేర్చుకుంటాం మనం. అంటే 16 ఉపచారాలు మనకు ఉంటాయి. అటువంటివి 16 సంస్కారాలు మనకు ఉంటాయి. ఆ 16 సంస్కారాలు మానవ మాత్రకు మన సహజం కావచ్చేమో కానీ పరమాత్మకు అవేం అవసరం లేదు అసలు. కానీ మానవుడిగా అవతరించారు కాబట్టి పరమాత్మ, ఆ కృష్ణ పరమాత్మకి ఆ జాతకర్మాలు ఎలా చేయిస్తున్నారు విషయాన్ని మనకి యొక్క దశకంలో వర్ణిస్తున్నారు. ఇక్కడ మనకి ఆ 16 అంశాలు చూసుకొని పోదాం. 16 అంశాలు ఏంటంటే మొట్టమొదటి గర్భధారణ, రెండోది పుంసవనం, మూడోది సీమంతం, 4 జాతకర్మ, 5 నామకరణం, 6 అన్నప్రాసనం, 7 చౌలం, 8 ఉపనయనం, 9 ప్రాజాపత్యం, 10 సౌమ్యం, 11 ఆగ్నేయం, 12 వైశ్వదేవం, 13 గోదానం, 14 సమావర్తం, 15 వివాహం, 16 అంత్యేష్టి. ఈ 16 అంశాలు మన జీవితంలో పుట్టినప్పటి నుంచి మరణించేదాకా చేసే సంస్కారాలు. ఈ సంస్కారాలు కొన్ని వరకు మనకి వివాహ సమయంలో జరుగుతాయి. అంటే పుట్టినప్పుడు చేసేటి జాతకర్మ, అంటే పుట్టంగానే వచ్చే జాతకం చూడటం అదంతా కూడా మొట్టమొదటి చేస్తారు. తర్వాత పేరు పెట్టడం, ఇవంతా మనకు ఉండే సంస్కారాలు. ఇదే పరమాత్మకి ఎలా పెడుతున్నారు విషయాన్ని ఈ దశలో చెప్తున్నారు. దీంట్లో వచ్చేసి మనకి వసుదేవుడికి తెలుసు తన కుమారుడు అక్కడ నందుడి దగ్గర పెరుగుతున్నాడు తెలుసు కదా. తెలుసు కాబట్టి ఆయన ఏం చేశాడంటే తన దగ్గర ఉండేటి గర్గ మహాముని పంపించాడనమాట. ఎవరి దగ్గరికి? నందుడి దగ్గరికి పంపించాడు. పంపించంగానే నందుడు ఆశ్చర్యపోయాడు. తండ్రికి అంత గొప్పవాళ్ళు తండ్రికి వచ్చేసి ఆశ్చర్యపోయి ఊరకే రారు మహాత్ములు అంటూ పలకరిస్తాడు. పలకరించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, సమయానికి వచ్చారు మీరు, మా బిడ్డలకు మేము పేరు పెట్టాలనుకుంటున్నాము, ఇదే సమయంలో మీరు వచ్చారు కాబట్టి ఈ విధి విధానంగా మీరు చేయించండి అని చెప్పి ఆయన పాదాలు పట్టి ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే ఆయన వచ్చింది అందుకోసం, ఆయనకు అన్ని తెలుసు. త్రికాలవేత్త ఆయన, ఋషి ఆయన, ఆయనకని తెలుసు. పైన అదిగాక ఆయన జ్యోతిష్ శాస్త్ర గొప్ప పాండిత్యం గలవాడు. అందువల్ల ఆయనకి జరిగేది జరగబోయేది జరుగుతుంది మొత్తం తెలుసు. వచ్చిన కృష్ణ పరమాత్మ ఎవరో కూడా తెలుసు. అందువల్ల ఆయన పెడతానని చెప్పి అంటాడు. ఏం పేరు పెట్టావయ్యా ఈయనకి? అనేక సహస్రనామాలు అనంతనామాలు ఉండే ఈయనకి పేరు పెట్టాలా నేను అని ఆలోచిస్తాడు. ఆలోచించి ఎంతో తెలివిగా మర్మగర్భంగా మాట్లాడతాడు. అంటే వచ్చినవాడు సాక్షాత్ విష్ణువుని ఆయన తెలుసు. ఆ విష్ణువే అవతరించడం కూడా తెలుసు. కానీ ఈ విషయం నందుడికి, నందగోపురంలో ఉండేవాడు ఎవరికి తెలియదు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే సూచిస్తాడు, పదార్థాలు సూచిస్తాడు. కృష్ణ అంటే ఆయన నల్లగా ఉన్నాడని కృష్ణనామాన్ని పెడతాడు. మరి కృష్ణ అంటే అర్థం ఏంది? సచిదానంద స్వరూపుని అర్థం. మరి ఇంకో అర్థం అందరినీ ఆకర్షిస్తాడు, ఆకర్షించి లాగి పెడతాడని అర్థం. ఆ విధంగా పాపము అనే దాన్ని మనకు వచ్చే జీవితంలో వచ్చే పాపము అనే దాన్ని తొలగించి ఆయన మోక్షం అనే పంట పండిస్తాడు. అలాంటి వాడు ఆ పరమాత్మ అనే ఒక అర్థం వచ్చే రకంగా సచిదానంద స్వరూపుడు అనే విషయమే మొత్తానికి అసలైన విషయం. అది సూచించే విధంగా పేరు పెడతాడు కృష్ణ పరమాత్మకి. అలాగే ఇంకా బలరాముడికి కూడా పేర్లు పెడతాడు. బలరాముడికి బలరాముడు, బలరాముడిని పేరు పెడతాడు. అంటే ఆయనకి పుట్టినప్పుడే బలంగా ఉండడం వల్ల బలవంతుడిని, రాముడు అంటే అందరిని ఆనందింపజేస్తున్నాడు అని చెప్పి అర్థం వచ్చే రకంగా పెడతాడు. కానీ ఆయన ఏ విధంగా దేవకి గర్భంలోంచి సంకర్షణ రాగపడి ఇక్కడ వచ్చాడు రోహిణి గర్భంలోకి, ఈ విషయం ఆయన తెలుసు. అందుకని చెప్పి ఆ సంకర్షణ పేరు పెట్టేస్తాడు. అన్ని త్రికాలవేత్త కాబట్టి ఆ గర్గాచార్యుడు అంత గొప్పగా పెడతాడు పేర్లు. పెట్టి నందుడికి సూచిస్తాడు. సూచనప్రాయంగా చెప్పేస్తాడు, పుట్టినవాడు సామాన్యుడు కాదు, విష్ణువే అవుతాడు, సాక్షాత్ విష్ణువే అనే విషయం ధృవీకరిస్తాడు. ధృవీకరించి ఇంకా చెప్తాడు, ఎవరైతే ఈయన్ని ఆశ్రయిస్తారో, ఈయన్ని ప్రేమిస్తారో అలాంటి వాళ్ళు ధన్యులైపోతారు, వాళ్ళు మాయను జయించగలుగుతారు అని కూడా చెప్తాడు. ఈ భూమి మీద ఉండే శోకాన్ని జయించగలుగుతారు అని చెప్తాడు. మరి ఎంతో మంది రాక్షసులను సంహరిస్తాడు ఈయన.
ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళకు ఉన్నత పదవులు పొందడానికి ఏర్పాటు చేస్తాడు. ఇంకా నీకు ఈ ఇతని జీవితంలో ఇతని కాలం అంతా కూడా ఆయన గొప్పతనాన్ని నువ్వు వింటూ గడుపుతావు అని చెప్పి కూడా ఆ నందుడికి చెప్తాడు. ఈ విధంగా మొత్తానికి పేర్లు పెట్టి ఆ పేర్లలో ఉండే ఔచిత్యాన్ని చెప్పి అర్థం చెప్పి మళ్ళీ దాని వాళ్ళలో వచ్చే గొప్పతనాన్ని కూడా ప్రకటించి ఆ గర్గాచార్యుడు వెళ్ళిపోతాడు. నందుడు అప్పుడు చాలా ఆనందపడిపోతాడు. ఎందువల్ల తనకు పుట్టినవాడు సామాన్యుడు కాదు, ఇంత గొప్పవాడు, రాక్షసుని సంహరిస్తాడు అని చాలా సంతోషిస్తాడు. అదే కాకుండా ఆయన చెప్తాడు, మామూలుగా పేర్లు ఎలా పెడతారు? రూపాన్ని బట్టి గుణాన్ని బట్టి పెడతారు, కర్మలు బట్టి పెడతారు. ఆ భగవంతుడివి అన్ని లీలలు. ఆ లీల ప్రకారంగా ఆయన చెప్తాడు, నీకు ఎన్నో పేర్లు వస్తాయి నీ బిడ్డకు అని చెప్తాడు. అంటే ఇప్పుడు ఏదో నేను పెట్టాను గాని ఆయన చేసే గుణకర్మల వల్ల లీలల వల్ల ఆయనకి ఎన్నో పేర్లు సంపాదిస్తాడు అని కూడా చెప్తాడు. అని చెప్పే ఇది సాక్షాత్ విష్ణు అనే విషయాన్ని కూడా ధృవీకరిస్తాడు అన్నమాట. అదే విషయాన్ని మనకి ఇప్పుడు నారాయణ భట్టు గారు భాగవతంలో చెప్పిన ఈ విషయాన్ని అంతా కూడా దీంట్లో మనకు సూచిస్తున్నారు ఈ దశకంలో. చూద్దాం. ఒకరోజు వసుదేవుడు పంపగా యాదవుల పురోహితులైన గర్గ మహాముని వరేపల్లకు రాగా నందుడు ఆయన చూచి లేచి నిలబడి నమస్కరించి, ఉత్తమ గుణాలు నడువడులు సత్పురుషుల సాంగత్యం కలిగి శివారాధకుడై హర్షడ్వర్గాన్ని పారద్రోలి నీచ జనుల్ని దగ్గరకు రానినట్టి ఆ గర్గ మహాముని నందుడు అతి ప్రీతితో సేవించాడు. అంటే అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి చాలా చక్కగా సేవించాడు. ఇదంతా భాగవతంలో ఉన్న విషయం. ఆయన అన్నాడు, ఊరగరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణం మంగళములకు నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మ. రావడం చెప్పేశాడు, ఊరకెరారయ్య మహాత్ములు, ఇలాంటి వాడు మాలాంటి వాడు ఇళ్ళకి ఎందుకు వస్తారు? మీరు వచ్చారంటే మాకేదో శుభం జరగడం కోసం వస్తున్నారని చెప్పి ఆయన స్తోత్రం చేస్తూ అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మా గౌరవించాడు. చెప్తున్నాడు, ఓ గర్గ మహాముని, నువ్వు జ్యోతిశాస్త్ర పండితులందరిలో శ్రేష్ఠుడివి, మిక్కిలి తేజోమూర్తివి, అన్ని దిక్కుల చివరి దాకా వ్యాపించి వెలిగే కీర్తి కలవాడివి, బ్రహ్మజ్ఞాన సంపన్నుడివి. నా మనవి విను. వేదజ్ఞుడైన బ్రాహ్మణ శ్రేష్ఠుడే మానవులకు నిర్ణయింపబడిన గురువు అని పెద్దలంటారు. నువ్వు నేర్పుగా నా కుమారులిద్దరికి నామకరణ సంస్కారాలు వేదోక్తంగా జరిపించవలసింది అని అడిగాడు. అని నందుదేవుడు చెప్పి బలరామకృష్ణుని చూపగా ఆ గర్గ మహాముని ఇది వరకు కంసుడి చేత రేటుపడి ఆకాశానికి ఎగిసిపోయిన యోగమాయ చెప్పిన మాటలను నందునికి వివరించి, కృష్ణుడు దేవకీదేవి కొడుకని కంసుడు తరచి ప్రమాదం చేయవచ్చు గనుక పిల్లలకు నామకరణాది సంస్కారాలు రహస్యంగా చేయటం మంచిదని సూచించాడు. నందుడు అందుకు సమ్మతించాడు. అప్పుడు ఆ మహాముని రోహిణి కొడుకుని గురించి కృష్ణ పరమాత్మ గురించి పేర్లు పెడుతున్నాడు ఈ సమయంలో అనే విషయాన్ని భాగవతంలో చక్కగా చెప్పారు. అదే విషయాన్ని నారాయణ భక్తుల గారు కూడా వివరిస్తున్నారు. ఏమని వివరిస్తున్నారు? గూఢం వసుదేవ గిరా కర్తుం తే నిష్క్రియస్య సంస్కారాన్ హృద్గత హోరాతత్వో గర్గముని తద్గృహం విభోగతవాన్. గూఢం రహస్యం. వసుదేవ గిర, ఆ వసుదేవుడు పంపించాడు. ఎవరిని? ఆ గర్గాచార్యుని. పోయి నా బిడ్డకు అక్కడ పోయేసేసి వేపళ్ళకు పోయేసేసి నా బిడ్డకు నువ్వు జాతకర్మ సంస్కారాలు చేయించవలసిందని చెప్పి అడిగి పంపించాడు. కర్తుంతే నిష్క్రియస, ఏం చెప్తున్నా నారాయణ తే నిష్క్రియస, నిష్క్రియుడైన నీకేది స్వామి సంస్కారాలు? అసలు నీకేమీ లేవు. కార్యకాల సంబంధం మాకుంది గాని మానవులైన వాళ్ళకి మాకుంటాయి గాని సంస్కారాలు నీకెందుకుంటాయి స్వామి? క్రియలేని వాడివి. కానీ నిష్క్రియస్య సంస్కారాన్ హృద్గత, అటువంటి వాడు ఆ గర్గ మహాముని వచ్చిన వాడు సామాన్యుడా ఏమన్నా? గొప్ప జ్యోతిష్ శాస్త్ర పండితుడు. ఆ హోరాతత్వో, ఆ హోరా అనే వాడి దగ్గర నుంచి మరి రావుకాలం దగ్గర నుంచి కాల గణనమంతా చేయగల కెపాసిటీ ఉన్నవాడు ఆ గర్గ మహాముని. అటువంటి ఆ మహాముని గర్గముని, ఆ గర్గాచార్యుడు తద్గృహం, నీ యొక్క గృహం, ఓ స్వామి, ఓ గురువారప్ప, నీ గృహానికి గతవాన్, వచ్చాడు కదా స్వామి. విభో, ఓ విశ్వమంతా వ్యాపించిన వాడా, నీలాంటి వాడికి, నిష్క్రియుడైన వాడికి నీకు జాతకర్మ చేయడం కోసంగా ఆ వసుదేవుడు పంపిస్తే ఆ గర్గ మహాముని వచ్చాడు కదా స్వామి. వస్తే ఏమన్నాడు? నందోధ నందితాత్మ
వృందిష్టం మానయన్నమం యమినాం మందస్మితార్థమూర్చే త్వత్సంస్కారాన్ ఉత్సుకదీహి. తర్వాత నందుడు ఆయన చూశాడు. చూసి చాలా గొప్పగా ఊరకరారు మహాత్ముడు అంటూ చాలా గొప్పగా ఆహ్వానం పలికాడు. పలికి నందితాత్మ చాలా ఆనందపడిపోయాడు. వృందిష్టం మానయన్ అముం యమినా, ఎటువంటి వాడైనా మహామహా మునుల్లో శ్రేష్ఠుడైన వాడు ఆ గర్గ మహాముని. అటువంటి ఆ మునిని ఆయన చాలా ఆదరంగా పిలిచి మందస్మితార్ధ్రమూచే, చాలా చిరునవ్వుతో ఆనందంతో, ఎంత గొప్పవాడు మా ఇంటికి వచ్చారా స్వామి అని చెప్పి ఆయన్ను ఎంతో ఆదరంగా ఆహ్వానిస్తూ చిరునవ్వుతో ఆహ్వానించి అప్పుడు చెప్పాడు మాటల మధ్యలో, తత్సంస్కారాన్ స్వామి నీకు సంస్కారాలు చేయించమని చెప్పి అడిగాడు కదా నందుడు. ఎవరిని? ఆ గర్గ మహాముని. విధాతుం ఉత్సాహంగా అడిగేశాడు. ఇంత గొప్పవాడు ఋషి మన ఇంటికి వచ్చాడే, ఈయనైతే తగినవాడు నా పిల్లలకు పేరు పెట్టడానికి అని చెప్పి ఎంతో ఉత్సాహంగా ఆయన ముందుకొచ్చి ఊచుహు పలికాడు. చెప్పాడు నందుడు, అయ్యా మీలాంటి గొప్పవాడు మా ఇంటికి వచ్చారు, మా పిల్లలకి పేర్లు పెట్టండి అని చెప్పి ఎంతో గొప్పగా అడిగాడు. యదువంశాచార్యత్వాత్ సునిభృతం ఇదం ఆర్య కార్యమితి కథయన్ గర్గో నిర్గత పులకః చక్రే తవ అగ్రస్య నామాని. వంశ ఆచార్యత్వాత్, ఎటువంటి వాడు గర్గాచార్యుడు యాదవ వంశానికి గురువు. అటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? మధురా నగర్ నుంచి వచ్చాడు. వచ్చిన వాడు అని చెప్తున్నాడు. అయ్యా ఆ కంసుడు దేవకీ వస్తువులు పుట్టిన వాళ్ళందరినీ కూడా సంహరిస్తున్న సమయంలో ఆ యోగమాయ ఏం చేసింది? ఆ ఆడపిల్లగా పుట్టిన ఆ పిల్లని పైకి విసిరేసినప్పుడు, చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆకాశంలో పోయి నిన్ను చంపేవాడు పుడుతున్నాడని చెప్పింది కదా. అందువల్ల పుట్టిన బిడ్డలందరినీ కూడా ఆ కంసుడు చంపేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను వచ్చాను, నువ్వు చెప్పావు జాతకర్మ చేయించమని చెప్పి చేస్తాను, నాకేం ఇబ్బంది లేదు. కాకపోతే ఒకటే, ఇది రహస్యంగా చేయాలి. ఎందువల్ల ఆ యోగమాయ చెప్పిన ప్రకారంగా పసిపిల్లకాయని సంహరిస్తున్నాడు కాబట్టి ఇది పసిపిల్ల వాళ్ళు కదా, వీళ్ళని సంహరిస్తాడేమో, అందుకని మనం రహస్యంగా చేసుకుందాం ఈ జాతకర్మ అని చెప్పి చెప్పాడు. సునిభృతం, రహస్యంగా చేద్దాం. ఇదం కార్యం, ఈ కార్యం చేద్దాం. కార్యేతి కథయన్, ఈ కార్యాన్ని మనం రహస్యంగా చేసుకుందాం. గర్గో నిర్గత పులక ఆ కృష్ణ పరమాత్మ తీసుకొని ఒళ్ళో పెట్టుకున్నట్టు ఆయన పులకించిపోయాడు ఆయన. ఎందుకు? వచ్చినవాడు విష్ణుమూర్తిని తెలుసుగా, అందుకని చేసుకుని ఒళ్ళంతా నిముడుతూ, ఏమయ్యా మా భాగ్యం, నీకు పేరు పెట్టాక నేను వచ్చానా స్వామి అని పులకరించిపోయాడు ఆ గర్గమ్మ. తవ సాగ్రజస్య, నీ యొక్క అగ్రజుడు ఎవరు? బలరాముడు. ఆయనకు నీకు పేరు పెట్టడానికి కోసంగా, నామకరణం చేయడం కోసంగా ఎటువంటి భాగ్యం నాకు కలుగజేశావయ్యా అని చెప్పి ఆయన పేరు పెట్టడానికి సిద్ధపడ్డాట ఆ గర్గాచార్యుడు. అంటే అక్కడికి వచ్చాడు, ఆ పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకొని మురిసిపోయాడు ఆయన. ఎందుకు? సాక్షాత్ విష్ణుమూర్తిని తాకే భాగ్యం కలిగింది. సామాన్యులకు సాధ్యమయ్యే విషయం కాదు, మహాయోగులకే సాధ్యం కాని విషయాన్ని ఆయన తన చేతులతో పట్టుకొని చూసే భాగ్యం కలిగేసరికి చాలా ఆనందపాలసన పడిపోయాడు. కథమస్య నామ కుర్వే సహస్రనామ్నో హెనంత నామ్నో వా ఇతి నూనం గద్గముని చక్రే తవ నామ రహసి విభో. ఓ విశ్వమంతా వ్యాపించిన ఓ స్వామి, ఓ గురువారప్ప, నీకు ఎలా పేరు పెడతారయ్యా అసలు ఆయన అనుకున్నాడ గర్గాచార్యుడు. కథమస్య నామ కుర్వే, ఈయనకేం పేరు పెట్టారు అసలు? ఎటువంటి వాడినా సహస్రనామ్నో, 1000 నామాల వాడు, 1000 నామాలు ఉండేవాడికి ఈయన పేరు పెట్టాలా? ఏది విచిత్రం. అనంత నామ్నో, అనంతమైన నామాలు ఉన్నాయి, అనంత కోటి నామాలు ఉన్నాయి. ఏ నామం సరిపోతుంది ఈ జన్మకి, ఈ అవతారానికి? ఏం పెట్టాలి ఈయనకి? ఏం పెడితే సరిపోతుంది ఆయన ఆలోచిస్తున్నట్ట. ఈయనే సహస్రనామాలు ఉన్నవాడు, ఈయనకి అనంత నామాలు ఉన్నాయి, మళ్ళీ ఈయనకు పేరు పెట్టాలా? ఏం పేరు పెట్టాలి ఈయనకి? ఎలా పెట్టాలి? మామూలుగా పేరు ఎలా పెడతారు? గుణాన్ని బట్టి, రూపాన్ని బట్టి, ప్రవర్తన బట్టి పెట్టారు. కానీ ఈయన చూస్తేనా సామాన్యుడు కాదే, ఈయనకి ఎలా పేరు పెడతారు? రూప గుణాలను చూసి
వాళ్ళ జాతకం చూసి నిమిషంలో చెప్పగలరు జ్యోతిష్కులు, ఈ పేరు సరిపోతుందని చెప్పి. ఎందుకు? వాళ్ళ భవిష్యత్తు తెలుసుగా వాళ్ళకి. భవిష్యత్తులో వీళ్ళు ఏం అవుతారు తెలుసు కాబట్టి దానికి తగిన పేరు పెట్టగలరు జ్యోతిష్కులు. కానీ ఈయనకేం పెడతారు? అనంత కోటి నామాలు ఉన్నాయి, అనంతమైన లేవులు ఉన్నాయి. ఏ పేరు పెడతారు ఇప్పుడు? అది ఆయన ఆలోచన పడ్డాట. ఏ పేరు పెట్టాలి ఈయనకి? ఎలా పెట్టాలి అసలు? నన్ను పంపించారే ఆ వసుదేవుడు, ఏం పెట్టారు దీనికి పేరు? ఏది పెడితే సరిపోతుంది అసలు అని ఆలోచిస్తున్నాడు. ఇది నూనం, ఇది నిశ్చయం, చాలా కష్టం ఈ పేరు పెట్టడం అని గర్గముని ఆ గర్గాచార్యుడు ఆలోచిస్తున్నాడు, ఏం పెట్టారు ఈయన పేరని. తవ నామ రహస్యంగా పెట్టాలి నామం. ఎందుకంటే ఆయన గొప్ప జ్యోతిష పండితుడు. ఆయనకి భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం మొత్తం తెలుసు. అందులో విష్ణుమూర్తి యొక్క తత్వం తెలిసినవాడు. తత్వం తెలిసినవాడు కాబట్టి ఏమాలోచిస్తున్నాడు, ఇతనికి రహస్యనామం పెట్టాల్సిందే. ఎందువల్ల? పిలిచే పిలుపు ఒక రకంగా ఉంటుంది, లోపల అంతరార్థం ఉంటుంది. ఎందువల్లంటే అంత పాండిత్యం ఉంది ఆ గర్గాచార్యుడికి. అందుకని ఆయన నిర్ణయించుకున్నాడు, ఈయనకి పేరు పెట్టాలి. ఎలా పెట్టాలి? రహస్యంగా పెట్టాలి. ఆ పేరులో అంతరార్థం ఎలా ఉండాలి? ఆ లోపల ఉన్న పరబ్రహ్మ తత్వం అంతా తెలిసినట్టుగా పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు, మనసులో నిశ్చయం చేసుకున్నాడు. చేసుకొని పేరు పెడుతున్నాడు. ఏం పెడుతున్నాట? కృషి ధాతృ నకారాభ్యాం సత్తానందాత్మతాం కిల అభిలపత్ జగదగకర్షిత్వం నా వా కథయ దృషి కృష్ణ నామాతే వ్యతనోత్. ఆయన నిర్ణయించుకున్నాడు, ఇతనికి పేరు ఏదంటే కృష్ణనామం సరిపోతుంది అని నిర్ణయించుకున్నాడు. ఎందువల్ల? అది కూడా చెప్పాడు, నందుడికి వివరించాడు. నందుడికి ఎందుకు ఈ పేరు పెడుతున్నాడు చెప్పేశాడు. కృష్ణ అంటే నల్లగా ఉన్నాడు, ఇప్పుడు నల్లటి శరీరంతో ఉన్నాడు ఈయన. ఒకప్పుడు ఈయన తెలుపు పసుపుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు మాత్రం నలుపుగా ఉన్నాడు. కాబట్టి కృష్ణనామం సరిపోతుందని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? కృష్ణ అంటే ఆకర్షణ శక్తి, అన్నిటిని పట్టి నడిపించేవాడు. అలాంటి వాడు ఏం చేస్తాడు? పాపం తొలగిస్తాడు. పాపం దాన్ని తొలగించి మోక్ష ప్రదాత అని చెప్పి అర్థం వచ్చే రకంగా ఈ కృష్ణనామాన్ని చెప్పాట. అది ఎలా అదికే మర్మగర్భంగా చెప్పేశాడు. సాక్షాత్ విష్ణుమూర్తే. ఆ విష్ణుమూర్తి ఎలా ఉన్నాడు విశ్వంలో? అందుకని విభోపదం అని చెప్తున్నారు. విశ్వంలో ఎలా ఉన్నాడు? సత్తు చిత్తు ఆనంద రూపంగా ఉన్నాడు. నామం రూపం విశ్వం, లోపలనే సత్తు చిత్తు ఆనందం పరబ్రహ్మ. కాబట్టి ఆ పరబ్రహ్మ నామాన్ని సూచించే రకంగా ఆయన ఎలా పెడుతున్నాడు పేరు చెప్తున్నాడు. కృషి ధాతు, కృషి అనే ఒక ధాతు సంస్కృతంలో. నకారాభ్యాం, నా అనే ప్రత్యయం చేర్పిస్తే రెండు కలిసి ఏమవుతుంది? కృషి అంటే ఉనికి అని అర్థం. ఉనికి అంటే ఉండడం. ఉండడాన్ని శాస్త్రంగా ఉండేవాడు. శాస్త్రంగా ఉండేవాడు ఏమంటే సత్. అది వాడిని ఎటువంటి వాడు? జ్ఞానస్వరూపుడు, చిత్. మరియు నకారం వచ్చి ఆనందం. కాబట్టి ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పేశాడు. సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు ఆయన. ఆయనలో ఉండేదే అది. విశ్వమంతా వ్యాపించిన తత్వం ఏంది? సత్తు చిత్తు ఆనందమే. ఎప్పుడూ ఉంటాడు, శాస్త్రంగా ఉంటాడు, మళ్ళీ ఆ చిద్రూపంలో ఉంటాడు, సంపూర్ణ జ్ఞానంతో ఉంటాడు, ఆనందంతో ఉంటాడు అని కిల అభిలపత్. అభిలపత్ అంటే ఆ పరబ్రహ్మాన్ని సూచించే రకంగా పేరు పెట్టేశాడు. కృష్ణ అనే పేరు అద్భుతంగా పెట్టేశాడు. అంటే ఈ యొక్క అవతారంలో ఆ ఎటువంటి వాడు? సాక్షాత్ విష్ణుమూర్తే. విశ్వంలో విశ్వం విష్ణు అన్నట్టుగా విశ్వం అంతా వ్యాపించే సత్య స్వరూపం, సచిదానంద స్వరూపుడు అనే అర్థం వచ్చే రకంగా ఆ పరబ్రహ్మ తత్వాన్ని సూచించే రకంగా కృష్ణ ఆయన నామం పెట్టేశాట. పెట్టి జగదఘకర్షిత్వం, జగత్, ఈ జగత్తులో అంతటిని, అఘం అంటే పాపం, పాపాన్ని తొలగించేవాడు ఆ పరమాత్మ. మనం కర్మ సిద్ధాంతం ప్రకారంగా పాపాలు చేసి జన్మ పుట్టడం చావడం తిరుగుతుంటాం. కానీ ఆయన్నే పట్టుకుంటే ఆ పాపాలన్నీ కలుపు ముక్కలు తీసేసి మనకు మోక్షం అనే పంట పండించే అంత కర్షకుడు ఆయన. కాబట్టి వా కథయ ఋషి, ఆ విధంగా కథయ చెప్పాడు. ఎవరు? ఆ ఋషి. ఎవరు? గర్గమహం. చెప్పి కృష్ణ నామాతే వ్యతనోత్, ఇదయ్యా ఈయన పేరు కృష్ణుడు అని తేల్చి చెప్పేశాడు ఆ నందుడికి. ఈయన పేరు కృష్ణుడు ఎందుకని అర్థం కూడా చెప్పేశాడు ఆయన. ఎందుకని చెప్తున్నాను అర్థం? ఒక అర్థం చూస్తే ఇట్లా పాపాలు తొలగించేటువంటి వాడు, అటువంటి వాడు, అందరినీ ఆకర్షించేవాడు ఒక అర్థం. ఇంకా కృష్ణుడు అంటే నలుపుని ఒక అర్థం. ఇదిగాక సత్యనారాయణ స్వరూపుడు అని అర్థం అని నామానికి పేరు అర్థం చెప్పేశాడు నందుడికి. అన్యాశ్చ నామ భేదాన్ వ్యాకుర్వం నగ్రజే చ రామాదీన్
అతి మానుషానుభావం భావం జగదత్ త్వాం అప్రకాశయంతిత్రే. ఇంకా అన్యాశ్చ, అక్కడ మనకి పరీక్షిత్ మహారాజుకు అడుగుతున్నప్పుడు ఈ యొక్క సుఖ మహర్షి చెప్తున్నాడు, ఆ పరమాత్మకు ఆ పేర్లు ఎలా పెట్టారో చెప్తున్నారు భాగవతంలో. ప్రజలు ఆనందించేటట్టుగా మెలిగే పద్ధతిలో కలవాడు కాబట్టి బలరాముడికి రాముడు అని పేరు పెట్టాట. ఒక గర్భం నుండి లాగబడి మరొక గర్భంలో ప్రవేశపెట్టబడ్డాడు కాబట్టి సంకర్షణుని పేరు పెట్టాట. గొప్ప బలం గలవాడు కాబట్టి బలభద్రుడి నామకరణం చేశాట. ఎవరికి? ఆ యొక్క బలరాముడికి ఈ విధంగా పేర్లు పెట్టేశాడు. ఎందువల్ల ఈయన తెలుసు, దేవకి గర్భంలో ఉన్న ఆ పిండమే వచ్చి ఈ రోహిణి గర్భంలో చేరిన విషయం ఆయన తెలుసు. ఎందువల్ల గొప్ప జ్యోతిష్యుడు, ఋషి అతడు. ఆయన తెలియని విషయం ఏముంటుంది? మిగతా వాళ్ళకి సామాన్యం తెలియకపోవచ్చేమో గాని ఆయన తెలుసు కదా. ఆయన దగ్గర సంకటన పేరు పెట్టేశాడు. పైగా చూడంగానే ఆనందం కలిగిస్తున్నాడు బలరాముడు. ఆయన తెల్లని శరీరంతో అందరికి ఆనందం కలిగిస్తున్నాడు. అందుకని రాముడు అని పేరు పెట్టేశాడు. మంచి దృఢంగా ఉన్న శరీరం, బలంగా ఉన్నాడు, అందుకని బలభద్రుడిని పేరు పెట్టేశాడు. మొత్తం కలిసి బలరాముడు అయిపోయాడు ఆయన. ఈ విధంగా పేరు పెట్టేశాడు ఆ బలరాముడికి. అదే మనకి ఇక్కడ చెప్పింది. రామాదీన్, రాముడు అనేది మొదలుకొని ఆయనకు అనేక పేర్లు పెట్టేశాడు ఆ యొక్క బలరాముడికి. అన్యాశ్చ నామ భేదాన్, మిగతా అనేక పేర్లు ఉన్నాయి. ఈ కృష్ణ పరమాత్మకి ఏం చెప్పాడు ఆయన? ఇప్పుడేదో నేను ఒక పేరు పెట్టానయ్యా, ఈయనకి కృష్ణ అని పేరు పెట్టాను, కానీ ఈయనకు అనంత నామాలు ఉన్నాయి. ఈయనకు తర్వాత ఈయన జీవితంలో ఈ అవతారంలో ఆయన చేయబోయే లీలల వల్ల రూపగుణ విశేషాల ద్వారా ఈయనకు చాలా నామాలు వస్తాయి అని ముందే సూచించేశాడు. అన్యాశ్చ నామభేదాన్, అనేకమైన పేర్లు పొందుతాడు ఇతడు. ఇతనికి ముఖ్యమైనది వాసుదేవ నామం. అందుకని చెప్తాడు వాసుదేవ అని. ఇక్కడ ఏమర్థం చెప్పాడంటే భాగవతంలో ఆసన్ దేవన్, దివ్యమైన తేజస్సు స్వరూపుడు ఇతడు అని చెప్పాడు. మళ్ళీ వాసుదేవ అంటే సర్వజీవరాశి అందులో వసించి ఉన్నాయి, అది అర్థం చెప్పాడు. మళ్ళీ ఇంకో అర్థం ఏం చెప్పాడు? అసలు అర్థము వసుదేవునికి కుమారుడు అంటే సూచించేశాడు. నీ బిడ్డ కాదు వసుదేవునికి కుమారుడు అనే విషయం వచ్చే రకంగా వాసుదేవ అనే పదం కూడా పెట్టేశాడు కృష్ణ పరమాత్మకి. ఈ విధంగా ఆయనకి సూచించేశాడు. వచ్చినవాడు నీ బిడ్డ కాదనే విషయం సూచించేశాడు, వసుదేవుడి కుమారుని సూచించాడు. కానీ అర్థం చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే మర్మగర్భంగా మాట్లాడుతున్నాడు గర్గాచార్యుడు. కృష్ణనామానికి నర్మగర్భంగా చెప్పాడు, వాసుదేవ నామాన్ని కూడా నర్మగర్భంగా చెప్పాడు. మళ్ళీ తర్వాత కూడా చెప్పాడు, ఈయన చేసే క్రియల వల్ల, ఈయన చేసే వాటి చేష్టల వల్ల ఈయనకు అనేక నామాలు వస్తాయని చెప్పాడు. అదే అన్యాశ్చ నామ భేదాన్, అనేక నామాలు వస్తాయి. ఎలా వస్తాయి? ఆయనకి గోవర్ధన ఎత్తాడు, గోవర్ధనోద్ధార వచ్చేసింది. రోటికి గట్టబడ్డ దామోదరుడు వచ్చేసింది. అలాగే ఒక్కొక్క లీలకు ఒక్కొక్క పేరు వచ్చింది ఆయనకి. కాళీయమర్ధన అని పేరు వచ్చేసింది. అన్ని ఆయన చేసే ప్రతి పనికి ఆయనకు ఒక పేరు వచ్చేసింది. కాబట్టి అనేక నామాలతో పిలువబడతాడు నీ బిడ్డ అని కూడా చెప్పేశాడు. చెప్పి అతి మానుషానుభావం, ఎటువంటి వాడు మానవాతీత శక్తి ఇది మామూలు సామాన్యమైన మానవులు కాదయ్యా, సామాన్య మానవులుగా ప్రవర్తించలేడు, మానవులకు అతీతమైన శక్తి ఇది అని చెప్పి సూచించేశాడు. జగదత్ చెప్పాడు కదా స్వామి. ఎవరు? ఆ గర్గ మహాముని. త్వాం అప్రకాశయన్, నువ్వు తెలుస్తున్నావా అంటే నీ పదాలతో అంతరార్థంలో మాత్రం నువ్వు పరబ్రహ్మం తెలిసిపోతున్నది. పైకి చూస్తే ఏమో వేరే అర్థం వచ్చేటట్టుగా చెప్పేశాడు. ఎవరు? ఆ గర్గ మహాముని. ఎంత తెలివిగా చెప్పాడయ్యా. పిత్రే, నీ తండ్రికి చెప్పాడు కదా స్వామి. పైకి ఏమో మామూలుగా పిలిచే పిలుపులాగా చెప్తున్నాడు, వ్యవహారంలో ఉండే పేరు చెప్తున్నట్టుగా ఉంది. లోపల చూస్తే పరబ్రహ్మ తత్వాన్నంతా కూర్చోబెట్టి ఆ నామాలు పెట్టేశాడు ఆ గర్గ మహాముని. నీ తండ్రికి చెప్పాడు కదా స్వామి అని నారాయణ భట్టు గారు అంటున్నారు. స్నేహ్యతి యస్తవ పుత్రే ముహ్యతి సన మాయికై పునఃశోకై దృహ్యతి యస్సతు నస్యేత్ ఇత్యవదత్తే మహాత్వం ఋషివర్య. స్నేహ్యతి, ఎవరైతే ఆయనతో స్నేహం చేస్తారో, యహ తవ పుత్రే, నీ పుత్రుడితో నీ పుత్రుడే నీ కృష్ణ పరమాత్మతో ఎవరైతే స్నేహంతో ఉంటారో, ఎవరైతే ప్రేమగా ఉంటారో, అదే కదా భగవద్గీత చెప్పింది, అనన్యమైన భక్తి ఎవరైతే ఇతని మీద కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకి ఏమవుతుందట, నా మాయికై, వాళ్ళకు మాయ ఉండదట, మరియు నా శోకై, వాళ్ళకి శోకం ఉండదు. భూమి మీద పుట్టే ప్రతి మానవుడికి ఏముంటుంది?
మాయ ఉంటుంది, మాయ వల్ల శోకం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అవి రెండు ఉండవట. ముఖ్యతి వాడు అనుభవించడు, వాడికి మాయ అనుభవించడు, దుఃఖాన్ని అనుభవించడయ్యా. ఇదయ్యా నీ కొడుకుతో స్నేహం చేసే వాళ్ళకు ఉండే అదృష్టం. మరియు దృహ్యతి ఎవరైతే ఆయన ద్రోహం చేస్తారో, ఎవరైతే శత్రుత్వంతో ఉంటారో, యహ అటువంటి వాళ్ళు సాతు నశ్యన్ వాళ్ళు నశించిపోతారు, సర్వనాశనం అయిపోతారు. అట్లాంటి వాళ్ళు ఆయన ద్రోహైపోయిన వాళ్ళు, ఆయనకు దుర్మార్గం తలపెట్టే వాళ్ళు మాత్రం సర్వనాశనం అయిపోతారు. ఇది అవధత్తే ఈ విధంగా చెప్పాట. మహత్వం నీ మహత్వం అంతా చెప్పాడు కదా స్వామి ఋషివర్య. ఆ ఋషీశ్వరుడైనటువంటి ఆ గర్గ మహాముని చెప్పాడు కదా స్వామి. ఎంత చక్కగా చెప్పాడయ్యా ఆయన నీ గురించి, నీ మహత్వం గురించి, ఎవరి పట్ల నువ్వు ఎలా ఉంటావు అనే విషయాన్ని ఇంత స్పష్టంగా చెప్పేశాడు ఆ నందుడికి ఆ యొక్క గర్గ మహాముని. జ్యేష్ఠతి బహుతర దైత్యాన్ నేష్యతి నిజ బంధులోకమలపదం శ్రోష్యతి సువిమల కీర్తి అస్సేతి భవద్విభూతి ఋషిరుచే. ఋషిరుచే ఆ యొక్క గర్గ ఋషి ఏం చెప్పాట? జ్యేష్ఠతి జయిస్తాడు, బహుతర అనేక విధాలుగా, దైత్యాన్ రాక్షసుని అనేక విధాలుగా అనేక మందిని వాళ్ళ మీద విజయం సాధిస్తాడు. నేష్యతి నిజబంధు లోక మమల పదం తనను ఆశ్రయించిన వాళ్లకు ఏం చేస్తాడు? నిజబంధు అయిన వాళ్ళకి ఆయనే కావాలని కోరుకున్న వాళ్ళని వాళ్ళకందరికీ అమల పదం స్వచ్ఛమైన గొప్ప పదవిని అనుగ్రహిస్తాడు. నేష్యతి చేరుస్తాడు. శ్రోష్యతి వింటారు. లోకంలో అందరూ ఈ బిడ్డ గురించి, ఏం చేసే ఘనకార్యాల గురించి నువ్వు వింటావు, నీతో పాటు లోకాలన్నీ వింటాయి. ఏం వింటాయి? సువిమల కీర్తి అస్య ఇతని యొక్క విమల కీర్తి, స్వచ్ఛమైన కీర్తిని, యశస్సును అందరు వింటారయ్యా. భవద్విభూతి ఇటువంటి నీ గురించి, నీ విభూతి గురించి ఎంత బాగా చెప్పాడయ్యా ఋషి. ఋషి రుచే ఆ ఋషి చెప్పాడయ్యా నీ మహత్వం గురించి, నీ విభూతి గురించి. విశ్వంలో విభూతిగా కలిగి ఉన్న నీవు విశ్వేశ్వరుడిగా ఎలా ఉన్నావు అనే విషయాన్ని ఇంత చక్కగా వివరించాడయ్యా ఆ ఋషి అని ఏం చెప్తున్నాడు అంటే, ఎంతో మంది రాష్ట్రం సంహరించి విజయం సాధిస్తాడు. అలాగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడనే విషయాన్ని సూచించేశాడు దీంట్లో. అటువంటి వాడు నీ కుమారుడు. ఈ కీర్తి అంతా, విమల కీర్తి అంతా కూడా నువ్వు కూడా వింటావు, లోకాలన్నీ సాగిస్తాయి, లోకాలన్నీ వింటాయి అని చెప్పేశాడు. ఈ విధంగా నీవు చెప్పాడు కదా స్వామి అని ఈయన అంటున్నాడు. అమునైవ సర్వదుర్గం తరితాస్థ కృతాస్తమత్ర తిష్టధ్వం హరిరేవత్యన్యభిలపన్నిత్యాది త్వాం అవర్ణయత్ సముని. ఆ ముని ఏం చెప్పాట? అమునైవ ఇటువంటి పుత్రుడు. ఈ పుత్రుడు ఎటువంటి వాడంటే సర్వదుర్గం సర్వ కష్టాలు, అనేక ఆపదల నుంచి తరితాస్తా తరింపజేస్తాడు, పోగొడతాడు. ఏందా కష్టాలు? ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అనేటువంటి ఆ తాపాలని పోగొట్టగల శక్తి ఈ కుమారుడికి ఉంది. కృతస్థమత్ర కాబట్టి ధర్మం ఆచరించండి. తిష్టధ్వం ఈయన మీద నమ్మకం ఉంచండి. ఏం చెప్పేశాడు ఆ ఋషి? ఏం చెప్తాడు? ఈ పిల్లవాడిని అందరూ ఆశ్రయించండి, మీరు ధర్మంగా ప్రవర్తించండి. ఎవరైతే ధర్మంతో ఉంటారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో అటువంటి వాళ్లకు ఈ భవబంధాల్లో ఉండే కష్టాలు ఏవి ఉండవు. వాళ్ళు అన్ని పోగొట్టగల శక్తి ఈ బిడ్డకున్నది. హరిరేవతి ఇతడు సాక్షాత్తు విష్ణుమూర్తే చెప్పేశాడు. అన్నబిలపన్ కాబట్టి చెప్పాడా అంటే చెప్పలేదు, చెప్పకుండా ఉన్నాడంటే చెప్పకుండా లేడు, అంటే మర్మగర్భంగా చెప్పేశాడు వచ్చిన వాడు విష్ణుమూర్తి అనేసి. ఇత్యాది తాం అవర్ణయత్ ఈ విధంగా చెప్పాడు కదా ఆయన ఆ ఋషి. చెప్పాడా అంటే చెప్పలేదు, చెప్పలేదా అంటే చెప్పాడు, అంటే సూచన పరంగా చెప్పేశాడు. జరిగేది జరగబోయి తెలిసిన ఋషి దార్శనికుడు కాబట్టి ఋషి ఆయన జరిగినట్టు తెలుసు కాబట్టి, యథార్థం తెలుసు కాబట్టి యథార్థాన్ని యథార్థంగా సూచించేశాడు. తాం అవర్ణయస్సాముని ఆ ముని ఈ విధంగా చెప్పాడు కదా స్వామి, చక్కగా వివరించాడు అందరికి. కాబట్టి ఇతన్ని ఆశ్రయించండి, ధర్మాన్ని పాటించండి, ఆయనే మీ సర్వ కష్టాలు తొలగించగల శక్తి ఆయనకు ఒక్కడిగా ఉంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పేశాడు. గర్గేద నిర్గతేస్మిన్ నందిత నందాది నంద్యమానః త్వం మద్గదం ఉద్గత కర్ణో నిర్గమయా శ్రీ మరుత్పురాధీశ. శ్రీ మరుత్పురాధీశ ఓ గురువారప్ప,
గర్గేద ఆ విధంగా చెప్పిన గర్గ తరువాత గర్గ మహాముని నిర్గేతే వెళ్ళిపోయాడు, మధురా నగరానికి వెళ్ళిపోయాడు. అస్మిన్ ఆ తర్వాత నందిత అందరూ ఆనందించేశారు. నందాది నందుడు మొదలైన వాళ్ళంతా కూడా చాలా ఆనందించారు. ఆయన ఇంత గొప్పగా తమ కుమారుని గురించి భవిష్యత్తు జరిగే విషయం అంతా చెప్పిన తర్వాత, తాము ఎలా ఆ పిల్లవాడితో ఉండాలో చెప్పిన తర్వాత అందరికీ ఆనందం అయిపోయిందట. ఆనందం అయిపోయేసి నంద్యమాన వెంటనే ఆ పిల్లవాడిని ఎత్తుకొని ముద్దు చేశారట అందరూ. ఆహా ఎట్లాంటి బిడ్డ పుట్టాడు, ఏమి భాగ్యం మాకు, ఎన్ని నోముల పంటో ఇట్లాంటి బిడ్డ పుట్టాడు, ఏ లోకాలకంతటి క్షేమం కలిగించేవాడు పుట్టాడని చెప్పేసి అందరూ ముద్దులు ఆడుకున్నారట బిడ్డని. త్వం పొందావు కదా స్వామి, ఈ విధంగా నిన్ను అందరూ మురిపంగా చూసుకున్నారు కదా, అందరూ నిన్ను పొగుడుతూ పొగుడుతూ ఆనందంతో చూసుకున్నారు కదా స్వామి, మరి నా సంగతి ఏంది? మద్గదం నా యొక్క రోగాన్ని ఉద్గత కరుణో ఉద్దేపించిన దయతో నిర్గమయ తొలగించవయ్యా స్వామి, నా రోగాన్ని తొలగిస్తే నేను కూడా నందుడిని అయిపోతాను. నేను కూడా నందుడు ఏ విధంగా ఆనందపడ్డాడో నేను కూడా ఆనందపడతా కదా. ఎందుకు? వాళ్ళు కూడా ధర్మంగా నిన్ను ఆశ్రయించవాలన్నాడు, నిన్నే పట్టుకోమని చెప్పారు కదా, నిన్ను పట్టుకోని నాకేం అడ్డం వస్తుంది, నా రోగం అడ్డం వస్తున్నది. కాబట్టి ఈ రోగం జరిగితే నేను భవరోగం పోవడం కోసంగా నిన్నే ఆశ్రయిస్తాను, నేను ధర్మంగా నిన్నే పట్టుకుంటాను, అప్పుడు నేను కూడా భవరోగాన్ని పోగొట్టుకుంటాను స్వామి, కాబట్టి నన్ను అనుగ్రహించవయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నారు నారాయణ భట్టర్ గారు. అంటే మనం చదివితే మనం కూడా అడుగుతున్నట్టు, మనకు కూడా భవరోగం తొలగించు మహాన్ భావ, మమ్మల్ని కూడా ఆ నందుడు ఏ విధంగా ఆనందపడ్డాడో, ఆ నందు కులంలో ఉండేవాళ్ళంతా ఎంత బాధ ఆనందపడ్డారో అటువంటి భాగ్యాన్ని మాకు కలిగించమని చెప్పి మనము అడిగినట్టుగా ఆయన రచించారు. అది నారాయణ భట్టర్ రచనా వైశిష్ట్యం. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క 44వ దశకంలో కృష్ణ పరమాత్మకి బలరాముడికి పేర్లు పెట్టడం, ఆ పేర్లలో అంతరార్థాన్ని పెట్టడం చాలా అద్భుతంగా పెట్టాడు. అంటే మర్మగర్భంగా చెప్పాడు. చెప్పేటప్పుడు పైకి చూస్తుంటే వ్యవహారంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు, కానీ లోపల మాత్రం పరబ్రహ్మ తత్వాన్ని అంతా కూడా పెట్టి పేర్లు పెట్టేశాడు. అంత గొప్ప పాండిత్యం గలవాడు ఆ గర్గ మహాముని. అటువంటి ఈ యొక్క 44వ దశకంలో ఈ రోజు మనం ఆ కృష్ణ నామానికి అర్థం తెలుసుకొని బలరాముని నామానికి అర్థం తెలుసుకున్నందుకు అటువంటి భాగ్యాన్ని కలిగినటువంటి ఆ కృష్ణ పరమాత్మని, ఆ గురువాయూరప్పను ఆశ్రయిస్తూ మనకందరికీ అటువంటి ఆనందాన్ని మనకు కూడా ప్రసాదించ ప్రార్థిస్తూ సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద.